స్వతంత్ర రాజ్యం పేరే ఇక్ష్వాక వంశం, లేకపోతే ఇక్ష్వాక రాజ్యం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, మళ్ళీ చెప్తాను. శాంతమాలుడు వన్ననేటువంటి వ్యక్తి మూడవ పులోమావిని ఓడించి, శాంతమాలుడు వన్ననేటువంటి వ్యక్తి మూడవ పులోమావిని ఓడించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యం పేరే ఇక్ష్వాక రాజ్యం. ఇక్ష్వాక వంశాన్ని ప్రారంభించింది ఎవరు? మొదటి శాంతమాలుడు. ఇక్ష్వాక రాజ్యాన్ని ప్రారంభించింది మొదటి శాంతమాలుడు. ఎవరిని ఓడించి? మూడవ పులోమావిని ఓడించి. మూడవ పులోమావిని ఓడించి అతని రాజ్యంలోని కొంత ప్రాంతంతో ఇక్ష్వాక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మొదటి శాంతమాలుడు. ఇలా మొదటి శాంతమాలుడి చేతిలో ఓడిపోయినటువంటి మూడవ పులోమావి ఈ బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి, కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం పరిపాలించాడు. ఆయన తర్వాత శాతవాహన సామ్రాజ్యం అంతమైపోయింది. అంటే శాంతమాలుడి చేతిలో ఓడిపోయి ఎక్కడికి పారిపోయి కొన్ని రోజులు పరిపాలించాడు అంటే బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి కొన్ని రోజులు పరిపాలించాడు. కర్ణాటక ప్రాంతం నుంచి కొన్ని రోజులు పరిపాలించాడు. ఈ మూడవ పులోమావి. ఇతని తర్వాత శాతవాహన సామ్రాజ్యం అంతమైపోయింది. ఇతని తర్వాత శాతవాహన డైనాసిటీ అనేటువంటిది డిక్లైన్ అయిపోయింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే మూడవ పులోమావి. చిట్ట చివరి శాతవాహన రాజు మూడవ పులోమావి. ఈ మూడవ పులోమావి వేయించినటువంటి శాస్త్రం మాక్యధోని శాస్త్రం. మాక్యధోని శాస్త్రంలో ఏముంటుంది అంటే శాతవాహన ఆహారంని మహాసేనాపతి స్కందనాగుడు అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్నాడు అంటుంది. స్కందనాగుడు అనేటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నాడు అంటుంది. మరి ఇతను కర్ణాటక ప్రాంతానికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే మొదటి శాంతమాలుడి చేతిలో ఓడిపోయి కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి బళ్ళారి నుంచి కొన్ని రోజులు పరిపాలించాడు. ఆయన తర్వాత శాతవాహన సామ్రాజ్యం అంతమైపోయింది. మూడవ పులోమావిని ఓడించి మొదటి శాంతమాలుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యమే ఇక్ష్వాక రాజ్యం. ఇది దేనికి సంబంధించింది అంటే శాతవాహనుల యొక్క పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర. మొదటి వాడెవరు? శ్రీముఖుడు. రెండో వ్యక్తి కృష్ణ లేకపోతే కన్హ. మూడో వ్యక్తి మొదటి శాతకర్ణి. నాలుగో వ్యక్తి పూర్ణోచ్చంగుడు. ఆరో వ్యక్తి రెండవ శాతకర్ణి. 13వ రాజు కుంతల శాతకర్ణి. 15వ రాజు మొదటి పులోమావి. 17వ రాజు హాలుడు. 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. 24వ రాజు వాసిష్ఠిపుత్ర పులోమావి, లేకపోతే ఈయననే రెండవ పులోమావి. 25వ రాజు శివశ్రీ శాతకర్ణి. 26వ రాజు శివ స్కందశ్రీ శాతకర్ణి. 27 యజ్ఞశ్రీ శాతకర్ణి. 28 విజయశ్రీ శాతకర్ణి. 29 చంద్రశ్రీ శాతకర్ణి. 30 మూడవ పులోమావి. ఇలా మొదటివాడు శ్రీముఖుడు, లాస్ట్ వ్యక్తి మూడవ పులోమావి. దీనితోటి ఏమైపోయింది? పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర అనేటువంటిది అయిపోయింది. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? పరిపాలనా విధానం, శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విధానం. శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విధానం చెప్పుకుందామా? లంచ్ చేసి వస్తారా? ఓకేనా? సరే, లంచ్ చేసి వచ్చేయండి. 2:30 నుంచి 1:30 అయింది.